అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, బెయిల్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంతసేపట్లో అల్లు అర్జున్ ఎంతసేపట్లో బయటికి రానున్నారు? ఏదైతే అల్లు అర్జున్ని మధ్యాహ్నం సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అరెస్ట్ చేశారో రేవంత్ రెడ్డి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగానే ఉన్నదని తన అభిమానులు ఇప్పటికే తీవ్రంగా ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూసుకున్న వాతావరణం ఏంటంటే అల్లు అర్జున్కి గంటన్నర క్రితమే బెయిల్ వచ్చింది. ఇప్పటిదాకా బయటికి రప్పియకపోవడం అని ఎవరైతే ఇక్కడ ప్రజలు ఉన్నారో అందరు తీవ్ర ఆగ్రహం గురవుతున్నారు. ఇప్పటికే మనకు అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్ మాట్లాడి అడ్వకేట్ ఏమని చెప్పారంటే ఆల్రెడీ పేపర్ వర్క్ నడిచిన తర్వాత తప్పకుండా మేము పంపిస్తామని తన అడ్వకేట్ చెప్పారు. క్యాష్ పిటిషన్ ఏదైతే ప్రత్యేకంగా కోర్టులో వేసి నాంపల్లి కోర్టులో వేసాడో క్యాష్ పిటిషన్ని కొట్టేయాలని తన న్యాయవాదులు జడ్జితో మాట్లాడడం జరిగింది. జడ్జి దానికి సానుకూలంగా స్పందించాడు. నేడు ఇప్పటికే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే చాలా తీవ్రంగా ఉంది. పోలీసులు లాఠీ చార్జీ చేయడానికి కూడా వెనుకాడని లేని పరిస్థితి అని ఉంది. ఇప్పటికే భారీగా అభిమానులు మోహరించారు. మరి పోలీసులు కూడా భారీ బందోబస్తును మోహరించారు. ఏ టైంలో అయినా ఏ క్షణమైనా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కుమార్ గారు. మరి ఇంకో విషయం ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏంటిదంటే ఇప్పటి వరకు పేపర్ వర్క్ ఇలాంటిది మొదలైందా కాలేదా అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం రాత్రి 12 అయ్యేది తెలియదు, 1 అయ్యేది తెలియదు, ఏ టైం అయ్యేది కూడా తెలియదని ఇప్పటికే ఇక్కడ పోలీసులు అందరినీ అభిమానులని చాలా తీవ్రంగా తోపుతున్నారు. ఇవి చూసుకున్నట్టయితే ఏదైతే క్విక్ రియాక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నత అధికారులు పోలీసులు కానీ తీవ్రంగా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యారికేడ్లు అలాంటివి వేయడం జరిగింది. ఏదైతే హోమ్ ఆఫ్ అఫైర్స్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడో కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని జైలుకు పంపాలి, జైలు ఊసులు లెక్క పెట్టించాలనే ఒక నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. రైట్ విజువల్స్ మీరు చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు తన లాఠీ చార్జ్ చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇక్కడ చాలా మంది మహిళలు కానీ విద్యార్థులు కానీ మరియు అభిమానులు కానీ మహిళా విద్యార్థి అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారండి. ఇప్పటివరకు అయితే పోలీసులు మీడియా వారికి కానీ మరి ఎవరికి ఎలాంటి స్పందన లేకుండా జరుగుతుంది. కుమార్ గారు, అరవింద్, అంటే మనం చూస్తున్నాం భారీగా చెంచల్గూడ జైలు వద్దకు అయితే అభిమానులు భారీగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పటివరకే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఏమని చెప్తున్నారు? ఈ ప్రాసెస్ ఏమన్నా ఫాస్ట్ చేసే అవకాశం ఉందా? ఏమంటున్నారు? ఇప్పుడు ఏదైతే ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలు అగ్రస్థానం ఉన్న వాళ్ళు అందరూ స్పందించారు. అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు గ్రహీతను జైలుకు పంపించడం, చెంచల్గూడ జైలు పంపించడం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఇది ఎక్కడ జరగలేదు, టాలీవుడ్లో జరగలేదని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో పలు సెక్షన్ల మీద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనతోని ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు, వారు కోర్టులో ఏ విధంగా అయితే వాదనలు వినిపించారో, జడ్జి గారు ఏం పిటిషన్ ఇచ్చారో, అసలు క్యాష్ పిటిషన్ కొట్టేస్తారా కొట్టేయారా అనేది మనతో అడ్వకేట్ గారు ఉన్నారు. ఒకసారి వారిని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అసలు ఇప్పటి వరకు పేపర్ వర్క్ జరుగుతుందా, ఇప్పటికీ గంటన్నర అవుతుంది, మరి ఎందుకు అల్లు అర్జున్ బయటకు రాకపోవడానికి ప్రతి ఒక్క విషయంపై మనం తెలుసుకుందాం. మనతో అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇంతవరకు దాకా అల్లు అర్జున్ బయటకు రాకపోవడం కారణం ఏంటి? గంటన్నర క్రితమే బెయిల్ పేపర్స్ వచ్చాయి, కానీ ఇప్పటి వరకు లోపల పేపర్ వర్క్ జరుగుతుందా, లేకపోతే అధికారుల ఆలస్యంగానా, లేకపోతే ముఖ్యమంత్రి నుండి ఏమైనా గైడ్ లైన్స్ వస్తేనే వీళ్ళు రిలీజ్ చేస్తారా అనేది మాకు స్పష్టత చేయాలి. అయితే ఈరోజు అల్లు అర్జున్కి బెయిల్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఓన్లీ క్వాష్ పిటిషన్ మీదనే, ఆ గ్రౌండ్ మీద వితౌట్ ఫైలింగ్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేయకుండా కానీ హైకోర్టుకున్న ఏదైతే అత్యుత్తమైన పవర్ ఉంటుందో దాని ద్వారా వాదించడం వల్ల అరుణ్ గోస్వామి కేసులో ఏదైతుందో అదేవిధంగా ఏంటంటే ఏదైనా క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నా కానీ కోర్టుకున్న అధికారంతో బెయిల్ కూడా ఇచ్చే అధికారం ఉందని చెప్పేసి వాదించడం ద్వారా బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఎల్లుండి అవతలెల్లుండి రేపు ఎల్లుండి 2 రోజులు కూడా సెలవులు ఉన్న పరిస్థితిలో ఒక వ్యక్తిని ఏ విధమైన గ్రౌండ్ మొత్తం కేసు మొత్తం వివరంగా చూసిన తర్వాత అల్లు అర్జున్కి ఏ విధమైన కూడా అందులో కూడా అతని యొక్క పాత్ర లేదు. రెండవది ఏదైతే 105 సెక్షన్ ఉందో ఇది లైఫ్ కన్విక్షన్, అంటే జీవిత ఖైదు, మ్యాక్సిమం పనిష్మెంట్. అంత పెద్ద నేరం అతని సెక్షన్ అతను ఏదైతే యాడ్ చేశారో అది అతనికి మెయింటైనబుల్ కాదు. కాబట్టి ఏదైతే గ్రౌండ్ ఏదైతే ఉందో, రెండవది పోలీసు వాళ్ళ వాదన ఏంటంటే పర్మిషన్ అనేది మా దగ్గర తీసుకోలేదని చెప్పారు. కానీ ఏదైతే ఉందో సినిమా యాజమాన్యం ఉందో 2 రోజులు
వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని ఒక ఎస్ 2 రోజుల ముందే ఆల్రెడీ సిపి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంది ఏదైతుందో ఆ పర్మిషన్ లెటర్ను కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా కోర్టు ఏంటంటే భావించింది మీరు పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా రెండవది ఒక మూవీకి సంబంధించి తీసినప్పుడు 28% ఆఫ్ ద ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తున్నాము. ఇంత పెద్ద ట్యాక్స్ పేమెంట్ చేసేసుకొని మూడవది ఫండమెంటల్ రైట్ ఒక సినిమా హీరో అతనికి ఇస్తే అతని మూవీ అతను చూసుకునే హక్కు అతనికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అతను రావడం అనేది నేరం కాదు. మీరు ఆల్రెడీ అప్లికేషన్ మూవ్ చేశారు, పోలీస్ బందోబస్తు పెట్టడంలో వాళ్ళు విఫలమయ్యారు, కానీ మాకు సంబంధం లేదు, అందులో మా నేరం లేదని చెప్పి మేము వాదించడం వల్ల భావించి హైకోర్టు భావించేసి ఏదైతే అరుణ్ గోస్వామి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఉందో క్వాష్ పిటిషన్ మీదనే ఒక ఐఏ మూవ్ చేయకున్నప్పటికీ కూడా కోర్టుకున్న పవర్ తోటి బెయిల్ ఆర్డర్ చేయడం జరిగింది. ఉన్న ఇప్పటి వరకైతే ఇందులో ఉన్న ఆధారాలను మాత్రం అన్ని సేకరించిన దాని ప్రకారం కూడా ఏ విధంగా కూడా ఈ సెక్షన్లు చెల్లవు, ఈ ఎఫ్ఐఆర్ అనేది చెల్లదు. 105 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఆ కేసు పెట్టారు కదా, అందులో ఏమున్నదంటే లైఫ్ టైం శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి ఒక నేషనల్ స్టార్ హీరోను జీవిత ఖైదు జైలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచనలు చేస్తుంది. దానికి మీరు ఏమంటున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ జరిగిన సంఘటన నుండి సాక్ష్యాల ఆధారంగానే మాత్రమే హైకోర్టు అనేది నిర్ణయం తీస్తుంది. ఇప్పుడు ఆ విధంగానే కదా వీళ్ళు వేసిన సెక్షన్లు ఏ విధంగా కూడా అప్లికేబుల్ అని చెప్పి హైకోర్టు భావించింది. కాబట్టి ఇంటీరియం బెయిల్ యాక్చువల్గా ఏంటంటే ఒక బెయిల్ అనేది ఇచ్చిన తర్వాత ఏంటంటే లోయర్ కోర్టులో షూట్ అన్నీ చేయాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే రేపు ఎల్లుండి 2 రోజులు సెలవులు ఉంది. అరుణ్ గోస్వామి కేసులో కూడా ఆల్రెడీ ఏమైందంటే తీర్పు ఏంటంటే ఒక మామూలు వ్యక్తిని ఒక సిటిజన్ని ఏ విధంగా కూడా అన్యాయంగా కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం అనేది సరైన పద్ధతి కాదు. అది అతనికి ఫండమెంటల్ రైట్ యొక్క భంగం. కాబట్టి ఏంటంటే ఆ గ్రౌండ్ మీద డైరెక్ట్ జైలు సూపరింటెండెంట్ గారికి కూడా ఈ ఆర్డర్ కాపీ ఇచ్చి 50,000 పూచీకత్తు మీద ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మహిళ ఉన్నదో బాధితురాలు మహిళకు వాళ్ళ భర్తకి అల్లు అర్జున్ గారు 25 లక్షల క్యాష్ ఇస్తానని ఒప్పుకున్నారు. ఇప్పటికే గత అన్ని మీడియాలలో చూస్తున్నాం. తను కూడా స్పష్టతగా చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. మరి ఆ 25 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా తన భర్త కేసు పైన దీన్ని షూరిటీ ఫైల్ చేశారా, లేకపోతే ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని ఎట్లయినా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని జైలుకు పంపించాలనే నెపంతోనే ఇది చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే ఏదైతే 25 లక్షల విషయం కూడా కోర్టు దృష్టికి రావడం జరిగింది. ఇందులో ఏ విధమైన నేరం లేకున్నప్పటికీ కూడా మా మూవీ చూడడం ద్వారా జరిగింది, అన్యాయం జరిగిందని కాబట్టి భావించి పూర్తిగా అతని యొక్క సమస్యను పరిష్కారం చేయలేము. కాబట్టి ఎంతో వీలైనంత మటుకు అని చెప్పేసి కాంపన్సేషన్ అమౌంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రెండవది ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఏ విధంగా లేదని చెప్పి కోర్టు భావించింది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఇచ్చిన స్పెషల్ బెయిల్ ఏదైతే బెయిల్ ఆర్డర్ ఉందో డైరెక్ట్ జైలు సూపరింటెండెంట్ గారికి రిలీజ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. 50,000 పూచీకత్తు మీద బెయిల్ వచ్చేసింది. రెండోది ఏంటంటే 28 డేస్ టైం ఇచ్చారు. ఈ 28 డేస్ లోపల రెగ్యులర్ మూవీ వేసేసుకొని అందులో ఆర్డర్ పొంది చేసి దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే A1 నుండి A5 వరకు తీవ్రంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తుంటారు. కానీ ఏ లెవెల్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతవరకు ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఏంటంటే మధ్యలో కొంతమందిని అరెస్ట్ చేయకుండా మాత్రం ఓన్లీ A11కి వచ్చేసే వరకు తీసుకురావాల్సిన అవసరం ఏందని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ అబ్స్కాండ్లో ఉన్నారు, ఎవరైతే నిందితులున్నారో అందరూ దొరికిన వాళ్ళనే తీసుకొస్తాం కాబట్టి ఆ విధంగా అతన్ని తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. దీంట్లో ఏమన్నా రాజకీయ కోణం ఉన్నదా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇటీవల నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కులగొట్టడం కానీ, మళ్ళీ అల్లు అర్జున్ గాని జైల్లో పెట్టడం కానీ, దీంట్లో ఏమన్నా ప్రత్యేకంగా రాజకీయ కోణం ఏమైనా ఉన్నాయని మీరు చెప్తున్నారు? అది మీరు ప్రజలుగా గుర్తించాలి. ఆ విషయాలు ఏదైనా యాజ్ పర్ లీగల్గా ఏమున్నదన్నది చెప్పగలము. అది నిజం ఏం జరుగుతున్నది ప్రజలకు తెలుసు. ఈ కేసులో అల్లు అర్జున్కి ఏ విధమైన కూడా ఇన్వాల్వ్మెంట్ లేదన్న విషయం అందరికీ తెలుసు. ఏంటంటే ఏదైతే 105 సెక్షన్ ఉంది యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు ఆలోచిస్తే 106 అనేది ఫైల్ చేయొచ్చు. 106 అనేది బెయిలబుల్ అఫెన్స్ అంటే ఆల్రెడీ ఏంటంటే లోయర్ కోర్టులో అరెస్ట్ కాకుండానే బయటకు వచ్చే అవకాశం. ఆ సెక్షన్ పెట్టకుండా 105 పెట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏ విధంగా కూడా మెయింటైనబుల్ కాదని చెప్పి హైకోర్టు అనేది ఆలోచించింది. కాబట్టి ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వడం జరిగింది.